సార్, ఒక దశలో గోదావరి జిల్లాలో అయిపోయింది. తర్వాత క్రమంగా ప్రమోషన్స్ అంటూ చేసుకుంటూ వచ్చి చివరి దశలో మీరు తిరుపతికి వచ్చే ముందు ఒక చిన్న చరిత్ర ఉంది సార్. ఏమంటే ఒకసారి ఉన్నట్టుండి మీ ప్రీతమ ముఖ్యమంత్రి అని చెప్పాలా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఎమ్మెల్యే కరుణాకర్ అప్పుడు తుడాకు సంబంధించి ఉన్నాడు. అప్పుడు ఫోన్ చేశారు, ఈ విధంగా నేను ఒక ఆఫీసర్ని పంపిస్తున్నాను అని. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు కదా, ఇప్పుడు ఏం అవసరమో అంటే 6 నెలల తర్వాత కావాల్సి ఆలోచించండి అంటే, లేదా నేను పంపిస్తాను ఏదో అన్నారు ఆయన. అంటే ఒక ఆఫీసర్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక చోటకి పంపిస్తున్నాడు అంటే అప్పుడు మీకు వచ్చినటువంటి ఫీలింగ్ ఏం సార్? అందులో ఒక సాహిత్యానికి సంబంధించి, కళలకు సంబంధించి మంచి డెప్త్ ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు. అలాంటి ఆయన ప్లేస్కి రావాలనుకునేటప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఆనాటి పరిస్థితులు విశాఖపట్నంలో ఒక చరిత్రాత్మకమైన పోర్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు తిరిగి మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మోహన్ రెడ్డిని పంపిస్తాము అనుకునే అధికారులు, కలెక్టర్లు ఆనాడు పోర్టు నిర్మాణానికి, గంగవరం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న సంఘాలన్నింటినీ సానుకూలంగా తయారు చేసి పోర్టు నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది అని రాజశేఖర రెడ్డి గారు ఆనాటి కలెక్టర్ గారికి చెప్పటం, ఆనాటి కలెక్టర్ నన్ను ప్రత్యేక అధికారిగా గంగవరం పోర్టుకు పంపించడం, అక్కడి స్థానికులతో మనము చాలా వరకు వారిని ఒప్పించడం ద్వారా ఒక చారిత్రాత్మకమైన పోర్టు నిర్మాణానికి మనం కృషి చేయడం జరిగింది. కాకపోతే అందులో కూడా అరాచక శక్తులు ఉంటాయి. ఆ అరాచక శక్తులు మన మీద దాడి చేయటం, అంటే ఉక్రోషంతో మేము అనుకున్న విధంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళటం లేదు, పోర్టు నిర్మాణానికి సానుకూలంగా ఆయన పనిచేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు మన మీద దాడి చేయటం, ఆ దాడిలో బాగా గాయపడటం జరిగింది. ఆనాడు అసెంబ్లీలో కూడా ఒక పూట నా మీద చర్చ కూడా జరిగింది. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారి మీద దాడి చేశారు అని చెప్పేసి తర్వాత కాలంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, ఇంత చక్కటి అధికారి యొక్క సేవలను మరొక చోట ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారు అనుకోవటం, ఇక్కడ వీసీ తుడాగా పంపిస్తే మరింత బాగుంటుంది అని చెప్పేసి ఆయన అనుకోవటం, దానికి సానుకూలంగా నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పంపించాలని ఆయన కోరుకోవటం, ఈయనను అడగటం జరిగిందని తర్వాత తెలిసింది. ఒక 6 నెలలు ఈయన ఆపినా కూడా తర్వాత కాలంలో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మనమేంటో కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఒక కొత్త ఒరవడిని ఈ రోజునాడు ఏదైతే పట్టణంలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ విస్తరిస్తున్న తిరుపతికి వరంగా ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్స్ పరిణమించాయో దాన్ని నేను ఆన్ గ్రౌండ్ మీద అమలుపరచడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్య దేశ చరిత్రలోనే ఎక్కడ జరగలేదు. సాధారణంగా మాస్టర్ ప్లాన్ అంటే ఒక ప్రణాళికను తయారు చేయటం, ఆ ప్రణాళికని ప్రభుత్వం చేత ఆమోదింప చేసుకోవటం, దాన్ని తెచ్చుకుని బీరువాలో పెట్టడం, ఎవరైనా సరే మన వద్దకు బిల్డింగ్ అప్లికేషన్ కానివ్వండి, లేఅవుట్ అప్లికేషన్ కానివ్వండి వచ్చినప్పుడు దాన్ని తెరిచి దీని ప్రకారం ఉందా లేదా అని చూసుకోవటం, దానికి పర్మిషన్ ఇవ్వటం వరకే పరిమితం అయ్యి ఉండేది. కానీ నా ఆలోచన భిన్నంగా ఎప్పుడూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేశానంటే ముందు ఆ ప్లాన్ని బయటికి తీసి ప్రజాబాహుల్యానికి తెలియపరచడం స్టార్ట్ చేశాను. మాస్టర్ ప్లాన్ అంటే ఇది, దీని ద్వారా విస్తరిస్తున్న ప్రదేశాలలో అనేక సౌకర్యాలు సమకూరుతాయి అని ప్రజలకు చెప్పడం ద్వారా, అదేవిధంగా అందులోని రోడ్స్ని ఆన్ గ్రౌండ్ సర్వే చేసి
డిమార్కేట్ చేసి తుడా యొక్క కన్స్పిక్యుయస్ రాళ్ళని ప్రతి 100 అడుగులకి అటువైపు ఇటువైపు తుడా మాస్టర్ ప్లాన్ రోడ్ 80 ఫీట్ 40 ఫీట్ 100 ఫీట్ 60 ఫీట్ అని రాసి మరీ నాటడం ద్వారా భవిష్యత్ తరాలకి మంచి రోడ్లు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. అది ఒకటి సందర్భం అయితే, తద్వారా సమస్యలు ఎదుర్కొన్నా కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా 2006-07లో చేసిన కృషి ఈరోజు 2022-23లో విస్తృతమైన రోడ్లు మనకి విస్తరించిన రోడ్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకి ప్రయాణ ఏర్పాట్లు ఏమిటి అని ఆలోచించినప్పుడు ప్రతిరోజు 60-70 వేల మంది బయట నుంచి తిరుపతికి వస్తున్నప్పుడు తిరుపతి రద్దీ ఒక 30-40 ఏళ్లకు ఎలా ఉంటుంది అని ఊహించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అని ఆలోచించినప్పుడు రింగ్ రోడ్స్ ఒకటైతే 6 కిలోమీటర్ల రహదారి ఏదైతే అలిపిరి బైపాస్ రోడ్డు ఉందో దానికి సమాంతరంగా ఫ్లైఓవర్ను నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఆ రోజునాడు ఫ్లైఓవర్ ప్రణాళిక తయారు చేసి తుడా తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజునాడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆమోదం తీసుకుని జేఎన్ఎన్యూఆర్ఎం కింద ఢిల్లీలో నేను దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా అక్కడ ఆమోదింపచేసి తీసుకొచ్చాను. తర్వాత కాలంలో వచ్చిన మార్పుల ద్వారా ఒక 10 ఏళ్ళు అది ఆలస్యమైన 2016-17లో ప్రారంభించి 2023లో మనకు అందుబాటులోకి రావటం, దాని మీద నేను ఈరోజు ప్రయాణిస్తుండడం, విస్తృతమైన రోడ్లలో కూడా నేను ఇప్పుడు ప్రయాణిస్తుండడం అనేది నాకు మీకు నిశ్చింతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఇక్కడే ఉండటం, ఆ రోడ్లు ఆ ఫ్లైఓవర్లని చూడటం, దాంట్లో ప్రయాణించడం జరగటం అనేది నాకు చాలా సంతృప్తికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. తర్వాత సార్ సరదాగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు మీరు జాబ్లో చేరినప్పుడు ఏజ్కిను ఇప్పుడు ఏజ్కి కూడా మీ శరీరంలో ఎటువంటి మార్పులు లేరు. ఇక్కడ దాదాపు అదే శరీర నిర్మాణం ఉన్నట్టుంది. ఒక దశలో మళ్ళా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కూడా మీ తీరం నుంచి తిరుపతి వరకు అనేది ముందు మాటలో ఒక మాట రాస్తాడు. నాకు ఆ మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈర్ష్యగా ఉందయ్యా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు చిన్నపిల్లల్లాగా ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అంత తీరికైనటువంటి సమయం మనకు దొరకదు, ఆయన ఒక అదృష్టవంతుడు అని చెప్పేసి అన్నాడు. ఈ యొక్క ఆరోగ్య రహస్యం సార్? మొట్టమొదట ఇందాక నేను చెప్పినటువంటి జీవికి ఆహారం కావాలి, కానీ ఎంత ఆహారం కావాలని ఆ జీవి నిర్ణయించుకోవాల్సిందే తప్ప వేరే వాళ్ళు చెప్పడానికి లేదు. అనేక విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటారు. ఈ టీవీలో ఇలా చెప్పారు, ఆ టీవీలో ఇలా చెప్పారు, ఈ మంతెన సత్యనారాయణరాజు ఇలా చెప్పాడు, ఈ రామకృష్ణ ఇలా చెప్పాడు, అతను ఇలా చెప్పాడు, దాన్ని పాటిస్తాం, దీన్ని పాటిస్తాం అని అనుకుంటూ అన్నీ పాటిస్తూ దేనికి నిబద్ధత లేకుండా అనవసరమైన తిండిని ఈ శరీరంలోకి పంపిస్తూ అనేక కష్ట నష్టాలకు గురవుతూ ఉంటారు ప్రజలు. నేనేమంటానంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి, ప్రతి జీవి ప్రత్యేకమైనది. ఆ జీవి ఆ వ్యక్తి ఎంత కావాలి అని తను నిర్దేశించుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు నిర్దేశించకూడదు. మొట్టమొదటగా ఎవరైనా సరే విజ్ఞానం సంపాదించిన తర్వాత తాను పాటించవలసిన 2 నియమాలు: 1 క్రమశిక్షణ, 2 సమయపాలన. ఏదైనా సరే పని మనం సమయానికి మొదలు పెడితే దాదాపుగా 50% పూర్తయినట్లే అని భావిస్తాను. మొదలు పెట్టకుండానే 50% పూర్తయినట్లు ఆ సమయానికి ప్రారంభిస్తే. 2వది క్రమశిక్షణ. ఎలాంటి క్రమశిక్షణ మనము ఏర్పరచుకోవాలి అంటే ఈ శరీరంలోకి 1 గ్రాము కూడా ఎక్కువ పంపకూడదు. తద్వారా మన శరీరానికే కాకుండా దేశానికి కూడా ఎంతో సేవ చేసినట్లు అవుతుంది. ఎందుకు అంటే 1978లో మీరు ఆ దేశానికి కూడా సేవ చేసిందంటే ఒకసారి టిఫిన్ చేస్తున్నారట మీరును ఎమ్మెల్యే గారు.
ఎంత అయింది పిల్లలంటే ఇంత అయిందంటే ఇది నాకు వారానికి సరిపోయేది అంత నిరాడంబరంగా చెప్పినటువంటి స్థాయి ఆఫీసరు మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మరి అదే ముందు మాటలో మళ్ళీ ప్రశంసించాడు. అది ఆయన అభిమానము, అది పక్కన పెట్టేస్తే ఈ శారీరక ధర్మం చూసినా కూడా మీరు అట్లే ఉండారని మాకు అనిపిస్తుంది సార్. అట్లే ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే మొట్టమొదట నా కోసం, అదే మీకోసమే నా కోసం అది మొట్టమొదట. మానవ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే రిటైర్డ్కి ముందు ఒక పవర్ ఉంటుంది సార్ మనిషిలో తెలియకుండా. రిటైర్డ్ అయిన తర్వాత జనరల్గా అది క్రమేణా గ్రాడ్యువల్గా ఆలోచన విధానం కానీ శారీరక ధర్మంలో కానీ చాలా చేంజెస్ వస్తాయి. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం రిటైర్డ్ ముందుకి రిటైర్డ్ తర్వాత డిఫరెన్సే కనిపించకపోవడానికి కారణం ఈ ఆరోగ్యం పట్ల మీరు చూపే శ్రద్ధ, దాని పట్ల డెడికేషను, ఆ సమయపాలన అనిపిస్తుంది. అది చాలా మందిలో తక్కువ ఇప్పుడు. అది ఈ శరీరం మనం ఎలా మలుచుకుంటే అలా ఉంటుందండి. అనవసరంగా లోపలికి పంపిస్తే ఊబకాయం తయారవుతుంది. ఇది అందరికీ తెలిసిందే కానీ పాటించరు మొట్టమొదట. ఇది బాగా గమనించిన నేను 1978లో 58 కేజీలు ఉండేవాడిని. ఈరోజు కూడా 58 కేజీలే. ఖచ్చితంగా నేను మరణించే సమయానికి కూడా 58 కేజీలే ఉంటాను, ఉండాలి. ఇది క్రమశిక్షణ అంటే. ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందంటే సార్, మనకు మనమే సమస్యలు సృష్టించుకోవడమే కాకుండా దేశానికి కూడా అనేక సమస్యలు సృష్టిస్తాం. అవసరమైనంత మేర కన్నా తిండి ఎక్కువ మనం తింటే పండించాల్సింది ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో అధిక జనాభా ఉన్న సమయంలో ఈ పండించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. రాబో తరాలకు నిజంగా రైతులకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు ఆ వృత్తులను వదిలేసి వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయే దశలో మనకు పండించేవారు కరువైనప్పుడు అవసరమైనంత తిండి తర్వాత కాలంలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. కానీ మనము కఠినమైన క్రమశిక్షణ ఆహారంలో పాటించడం ద్వారా మీకు మనం రైతులం కావచ్చు. సో ఈ 1978 నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే శరీర బరువు అంటే 58 కేజీలు ఉండటం, రేపు ఖచ్చితంగా మరణించేటప్పుడు కూడా 58 కేజీలు ఉంటుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఏ దశ నుంచి మనం వచ్చాం, ఏ దశలో ఉన్నాం అనేది ఒకసారి మనం చూసినప్పుడు స్వతహాగా నేను మానవవాదిని, ఏ వ్యసనానికి నేను బానిస కాలేదు, కాబోను కూడా. వాటి దరిదాపులకు కూడా రానివ్వను. తీవ్రమైన అసంతృప్తి కూడా ఎవరైనా సరే నా వద్ద అలాంటి కార్యక్రమాలు చేస్తే తీవ్రమైన అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తాను. దీనికి ఒకసారి మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆనాడు 1993లో 94లో మద్య నిషేధం అమలుపరిచినప్పుడు ఇంటింటికి తిరిగి నేను మద్య నిషేధం గురించి చెప్పడమే కాకుండా మద్యం తయారీదారులను పట్టుకోవటము, మద్య నిషేధానికి అనుకూలంగా ఒక గొప్ప ర్యాలీని ఆ రోజు అమలాపురం హెడ్ క్వార్టర్స్లో చరిత్రాత్మకంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నేను కుటుంబ నియంత్రణ అభిమానిని, ఈ దేశం అధిక జనాభాను భరించలేదు అని చెప్పేసి కుటుంబ నియంత్రణ యొక్క అవసరాన్ని గుర్తించి నేను అధికారంలో ఉన్నప్పుడు అమలాపురం మండల్లో దాదాపు 200 ప్రత్యేక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఇది ఇంటింటికి నేను తిరిగి ఈ కృషి చేయటం జరిగింది. సో ఇలాగా వ్యసనాలకు లోను కాకుండా కుటుంబ నియంత్రణ లాంటి మంచి పద్ధతులను పాటించడం ద్వారా ఈ దేశానికి మనం ఎంతైనా సేవ చేసే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 100 సంవత్సరాల కిందట సైకిల్ లేదు, 200 సంవత్సరాల కిందట ఏ ప్రయాణ సాధనము లేదు,
1000 సంవత్సరాల కిందట భాషే లేదు, 1,00,000 సంవత్సరాల కిందట మనమే లేము. ఇంత చక్కటి పరిస్థితులలో మనము ఈరోజు నివసిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఏ వ్యసనానికి లోను కాకుండా ఉన్న సదుపాయాలని చక్కగా వినియోగించుకుంటూ సంతృప్తికరంగా జీవించాల్సిన అవసరం ఉంది. తన తోటి మానవులకి ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయాల్సిన అవసరం ఉంది. సరే, అది తర్వాత మీరు సాహిత్య పిపాసి, నేను స్వయంగా రచయిత కూడా అనుకుంటాను. నేను ఇలా తిరుపతి కళలకు ఒక కేంద్రం సార్. మీరు ఎక్కువ కాలం తిరుపతిలో పనిచేశారు. ఇక్కడ సాహిత్య రంగానికి సంబంధించి మీరు మర్చిపోలేనటువంటి సంఘటనలు కానీ జ్ఞాపకాలు కానీ, అదేవిధంగా సాహిత్య సేవ, కళాసేవ మీకు తృప్తినిచ్చినటువంటి విషయాలు ఏవి సార్? నేను తిరుపతికి వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి ఉత్సవాలు కానివ్వండి, భాషోద్యమ ఉత్సవాలు కానివ్వండి, అనేక విధాలుగా తిరుపతిని మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నంలో భాగంగా మనం కూడా అందులో కృషి చేయడం జరిగింది. ఇక రిటైర్ అయిన తర్వాత నేను నాకు చేతనైనంత వరకు కళలు ఎలాగూ మనం చేయలేము, మనమైతే రచయితలం కాము. ఒక పుస్తకం రాశామే తప్ప రచయితనని నేను అనుకోవటం లేదు. కళలను ప్రోత్సహించే వ్యక్తులకు మన సహాయం అందించడం. ఉదాహరణకి అభినయ ఆర్ట్స్ బిఎన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము 24 సంవత్సరాలుగా ఆయన నాటిక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దానికి తొలికంగా సాయం చేయడం కానివ్వండి. తరువాత అన్నిటికన్నా ముఖ్యంగా గోవిందధామం అని సార్ ఈ తిరుపతిలో ఒక చక్కటి గ్యాస్ బేస్డ్ క్రిమటోరియం ఉంది. దానికి ప్రస్తుతం నేను సలహాదారుగా ఉండటమే కాకుండా ఎప్పుడు ఆ సంస్థకు అవసరం వచ్చినా అవసరమైన మేరకు డొనేషన్స్ నేను నా స్థాయిలో ఇవ్వడమే కాకుండా కలెక్షన్ కూడా చేసే పరిస్థితిలో ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను మానవవాదిని. మనుషుల యొక్క అవసరాలను నేను ఎక్కువ గుర్తిస్తాను. ఒక మనిషి మరణం తర్వాత అతనికి బంధువులు ఎవరైనా ఉంటే ఆ కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవరూ లేని అనాథలు చనిపోయినప్పుడు ఎవరు చూస్తారు అన్నప్పుడు తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడో పడేయడమో లేకపోతే కాల్చేయడమో కాకుండా అలాంటి అనాథ శవాలు వచ్చినప్పుడు ఆ డబ్బు యాక్చువల్గా దానికి 5,000 రూపాయలు గోవిందధామంలో వసూలు చేస్తారు, 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని ఆ రోజు నన్ను అంచనా వేశారు. సో ప్రతి అనాథ శవానికి 3,000 రూపాయలు ఎవరిస్తారు అన్నప్పుడు మొత్తం జీవితాంతం నేనే ఇస్తాను అని చెప్పి మొదలుపెట్టి ఆ స్కీము నేను మొట్టమొదటగా 51,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం ద్వారా ఈ రోజు నాడు ఆ హెడ్ కింద గోవిందధామంలో దాదాపు 10 లక్షల రూపాయలు ఉన్నాయి. సో జీవితాంతం నేను ఎప్పుడైతే భరిస్తానని అనుకున్నానో ఆ అవసరమే లేకుండా ప్రజలు కూడా దానికి సహకరించారు. మోహన్ రెడ్డి గారు ఇలాంటి పని చేశారు అని అంటే వెంటనే అనేక మంది ఇవ్వటం ద్వారా ఈరోజు భవిష్యత్తులో అనాథ శవాలకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మనం తయారు చేయడం జరిగింది. ఇలాంటివి నాకు ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ తిరుపతిలోనే తిరుపతి అభివృద్ధిని నేను పరీక్షిస్తూ పరిశీలిస్తూ అనుభవిస్తూ ఉండటం అనేది నాకు నిజంగా చాలా సంతోషించే కార్యక్రమం. తర్వాత సార్ మీ కుటుంబ నేపథ్యం కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్. కుటుంబ నేపథ్యము అనేసరికల్లా సరిగ్గా ఒక 100 సంవత్సరాల కిందట, అంటే ఈరోజు మనం 24లో ఉన్నాం, 2024లో 1924లో పల్లేటి నారాయణ రెడ్డి అని ఆ ఏరియాలో, అంటే సింహాద్రిపురం ఏరియాలో, కడప జిల్లా సింహాద్రిపురం ఏరియాలో గుర్రం మీద తిరిగే ఏకైక వ్యక్తిగా ఉండేవాడు. ఆ స్థాయి ఆయనది. తర్వాత కాలంలో అవన్నీ పోగొట్టుకుని
ఒక 70 కిలోమీటర్ల దూరంలో తలదాచుకోవటం, దాని తర్వాత 7 మంది పిల్లలని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం, మా అమ్మ అందరినీ చదివించాలనే తపన ఉండటం, అదే ప్రదేశంలో నేను ఈరోజు ఫార్చునర్లో తిరిగేంత స్థాయిని కలిగి ఉండటం నిజంగానే అప్పటికి ఇప్పటికీ మారిన పరిస్థితులను చూసినప్పుడు అత్యంత ఆనందము, సార్, ఉత్తేజము కలిగించే అంశాలు. ఓకే సార్. తర్వాత ఇప్పుడు మీ అనుభవరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, గడిచినటువంటి కాలంతో కావచ్చు, ఒక 5-6 జనరేషన్స్, అంటే ఇప్పుడు 10 సంవత్సరాలకు ఒక జనరేషన్ మారుతుంది అంటారు సార్. అట్లా ఇప్పుడు ఒక 5-6 జనరేషన్స్ మీరు చూసేశారు మార్పు చెందింది. అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పుల్లో ఇప్పుడుండే యూత్ ఉండే ఆలోచన విధానంలో కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సాంఘిక జీవితంలో వాళ్ళ యొక్క వ్యవహార శైలి కావచ్చు, కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయి, కొన్ని మంచి పరిణామాలు ఉన్నాయి. కానీ ఎక్కువ భాగం పొల్యూటెడ్ యూత్గా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి యూత్కి మీ జీవన అనుభవాలతో మీరిచ్చే సలహా? ఇప్పుడు ఒక్కసారి మనము పరిశీలన చేస్తేనండి, ఈ భారతదేశ జనాభాకి అనుకూలంగా మనము వారికి ఉద్యోగ భద్రత కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో యువత అందిపుచ్చుకొని టెక్నాలజికల్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు అనేక దేశాలకు వెళ్ళి ఈ దేశం యొక్క ఆర్థిక పరిపుష్టిని వారు పెంపొందింపజేస్తున్నారు. అది అత్యంత గర్వించదగ్గ విషయము, ఆనందింపదగ్గ విషయం సార్. ఈ రోజునాడు ప్రతి పల్లెలోనూ దాదాపు 10 మంది 12 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, టెక్నాలజికల్ డెవలప్మెంట్లో కానీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. ఏ రోజు నాడైతే ఒక టెలిఫోన్ కోసం మనము కనెక్షన్ కోసం దాదాపు 3 సంవత్సరాల పాటు, ఒక గ్యాస్ కనెక్షన్ కోసం 5-6 సంవత్సరాల పాటు వేచి ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ఆయా సంస్థలు మన కోసం ఇస్తామనే పరిస్థితి రావడం అనేది కూడా ఒక మంచి పరిణామము. మీరు చెప్పినట్లు దుష్పరిణామాలు కొన్ని ఉంటే ఉండొచ్చు కానివ్వండి. భారతదేశ సమాజంలో కొన్ని దుష్పరిణామాలు ఉన్నా కూడా కొందరు చెడిపోతున్నా సరే అత్యధికులు బాగుపడుతున్నారు. ఆ విషయం మనము గర్వంగానూ గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతివారు అప్పుడు నేను ఎలాగైతే చదువు మనకి ముందుకు తీసుకెళ్తుందని భావించేవాడిను, ఈనాడు టెక్నాలజికల్ డెవలప్మెంట్ను అందిపుచ్చుకోవడం ద్వారా ముందుకు వెళ్తామని యువత ఆలోచిస్తోంది. వారిని ప్రోత్సహిస్తూనే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజికల్ సాఫ్ట్వేర్ని మనము ఉపయోగించుకునే క్రమంలో ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనము యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగా వారు ట్రైనింగ్ పొందడం ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనిషి 50 మంది చేసే పనిని ఒక రోబోట్ ద్వారా క్షణాల్లో పని చేయించే కార్యక్రమం చేస్తున్నాము, అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే కార్యక్రమం. రాబోయే తరంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది. దీన్ని తప్పకుండా యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సాహిత్య సృజనకి సంబంధించి ప్రస్తుత ధోరణులకు సంబంధించి మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు సార్ ఇప్పుడు సాహిత్యాన్ని? ఇప్పటి సాహిత్యానికి గత సాహిత్యానికి ఎప్పుడూ తేడా ఉండదండి. ఎందుకంటే ఈరోజు సాహిత్యము ఒక 100 సంవత్సరాల తర్వాత అప్పటికి పనికొస్తుంది, గత సాహిత్యం ఈనాటికి పనికొస్తుంది. ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను విశ్లేషించడానికి ఈ సాహిత్యం తోడ్పడుతుందండి. ఉదాహరణకి రసికుడు పోవడు పల్నాడెసకంగా రంభయైన ఏకులే వడుకొన్ వసుదేశుడైన దున్నును కుసుమాశ్రుండైన జొన్నలే కుడుచున్ అని ఆ రోజునాడు శ్రీనాథ మహాకవి
రచన చేశాడు. ఇందులో మనకు కనిపించేది ఏంటంటే ఒక్క సాహిత్యమే కాకుండా ఆనాడు సమాజం ఎలా ఉండేది, తిండి గింజలు అంటే జొన్నలు, రంభ అయిన ఏకులే వడుకున్ అంటే దుస్తులు, ఎంత అందగత్తి అయినా సరే దుస్తులు చేయాల్సిందే, వసుదేశుడైన దున్నును అంటే ఎంత పెద్ద భూస్వామైనా సరే దున్నటం తప్పదు, జొన్నన్నము జొన్నకలి జొన్న వెంబలి జొన్న సంగటి జొన్నలే తప్పన్ సన్నన్నము సున్నసుమి పన్నుగా పల్నాటి ప్రజలకందరకు అని ఆయనే రాస్తాడు. ఇప్పుడు సామాజిక నేపథ్యం అప్పటికి సామాజిక నేపథ్యాన్ని ఆయన ఖచ్చితంగా అందులో రాశారు. అంటే మనకేమర్థమవుతోంది, ఆనాటి కాలంలో జొన్నలు తప్ప ఏం లేవు. అంతే కదా. మరి ఈనాడు ఇన్ని సౌకర్యాలు మనకు ఉన్నప్పుడు మనం ఎంత అదృష్టవంతులు మనం భావించుకోవాలి. ఇలా విశ్లేషించుకుంటూ పోతే స్తుతిలో నింద, నిందలో స్తుతి కూడా సాహిత్యాల ద్వారా మనకు లభిస్తాయి. ఎప్పటి కాలం నాటి సాహిత్యము అని మనము చూసుకున్నప్పుడు కూడా సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలుల ఇతరుల అక్షరత నమ్మెత ఆదరింప నానా రుచిరార్థ సూక్తినిది నన్నయ భట్టు తెలుగునన్ మహాభారత రచనా సంహిత బంధురుడయ్యే జగద్ధితంబుగన్. ఇది మరి నన్నయ్య భట్టు గారి నుంచి ఉద్దేశించి రచించిన పద్యము. దాదాపు 1000 సంవత్సరాల కిందట రచన చేయబడింది. ఆనాటి తెలుగు ఎలా ఉండేది, తెలుగు సంస్కృతం కలిసి ఉండేది, తెలుగు పరిపూర్ణ ఆకారం పొందలేదని మనకు తెలుస్తుంది. ఎలాంటి సమర్థవంతమైన కవులు ఉండేవారు అన్న విషయం తెలుస్తుంది. అదేవిధంగా శ్రీనాథుడు రచించిన సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్ తిరుపమునకు ఇద్దరాంధ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలు అంటే ఆనాటికి కూడా అద్భుత శక్తులు నమ్మేవారు. అదే కాకుండా ఎంత నింద చేసినా సరే నాకు కావాల్సింది ఏమిటి అని అడిగి తీసుకునే, అంటే ఆనాటికి నీటి సదుపాయం లేదు అన్న విషయం మనకు పార్వతి చాలు గంగ విడుము పార్వతి చాలు అనే కార్యక్రమంలో భాగంగా ఇలాగా మనం విశ్లేషించుకుంటూ వెళ్తే సాహిత్యము వారి ప్రతిభ కన్నా ఆనాటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను కల్పితమైన ఛందస్సులో ఉన్నప్పటికీ కూడా ఆ సామాజిక నేపథ్యం లేకుండా వాళ్ళు ఆకాశంలో విహరించలేరు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళును పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు అని మరొక పద్యం రచిస్తారు శ్రీనాథుడు. అంటే ఏముండేవి, సర్పాలు తేళ్ళు సజ్జజొన్న కూడు అన్నము తప్ప ఏముండేది అని అంటే చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు. మళ్ళీ నేపథ్యం మనం విశ్లేషించుకున్నప్పుడు సాహిత్యం మనకు ఎంత గొప్పగా కనిపిస్తుందో ఆనాటి పరిస్థితులను కూడా మనం బేరీజ్ వేసుకోవడానికి మంచి ఆధారభూతాలు. ఇక ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే అర్థం కాని భాషలో రాసినా సరే ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి శిశులోకంబైన హిమాద్రి నుండి భూలోకంబందుండి యాస్తో కాంబోతి పయోధి నుండి పవనాందో లోకంలో చేరే గంగా కూలంకష పిక్కు భంగులు వివేక భష్ట సంపాతములు. ఇందులో తెలుగు ఎంత ఉంది, అసలు లేనట్టుగా ఉంది. అంటే తెలుగులో రచన చేయాలి అనుకున్నా సరే ఆనాటికి ఆ పూర్తి తెలుగు లేదు అన్న విషయం మనకున్నటువంటి భాషా సంస్కృతిని బట్టి పద్యాలు వచ్చి తెలుస్తుంది. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎంత, ఇక మీరు ఈ వరుధుని ప్రవాక్యలో మరి పెద్దనామాచ్యుడు రాసిన ఒక పద్యాన్ని మనం పరిశీలిస్తే అంతంత పెద్ద పదాలు సంస్కృతమే తప్ప తెలుగు చాలా తక్కువ కనిపిస్తుంది మనకు. అడజని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరస్ జరి పటల
ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నవనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జలమున్ కటక చరత్ కరేను కరకంపిత సాలము శీతశైలమున్. దీంట్లో తెలుగు మనం వెతుక్కోవాలి. ఏదేమైనా సార్ రామాయణం కానించి భారతం కానించి కూడా సాంఘిక జీవనాన్ని లింక్ లేకుండా ఎంత పురాణాలైనా కూడా లేవనే దానికి మనకు వందల ఉదాహరణలు ఉన్నాయి. అలా రాయటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అదే చారిత్రక నేపథ్యం. తప్పకుండా ఒక కథ రాశారు అంటే ఆ కథకి కాలం ఉండాలి, ప్రదేశం ఉండాలి, పాత్రలు ఉండాలి, సంభాషణలు ఉండాలి. ఇవి లేకుండా ఎవరు రాయలేరుగా. వాటికి ఊహ జోడించి కథను నిర్మాణం చేయాలే తప్ప లేకుండా తను ఉన్న ప్రదేశాన్ని లేకుండా కథ తయారు కాదు. సో కథ కాలం ఉండాలి, ఊహాజనితమైన ఆలోచన, అందమైన కల్పన ఉండాలి, పాత్రలు ఉండాలి, సంభాషణలు ఉండాలి, నిర్మించుకున్న కథ విధానము. సో ఇవన్నీ లేని సాహిత్యం మనం ఊహించుకోలేము. సాహిత్యం ద్వారా మనం సమాజ పరిస్థితులను మనము తెలుసుకున్నప్పుడు మనమెంత అదృష్టవంతుల్లో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఇంత జీవితకాలంలో సుదీర్ఘంగా అటు సమాజానికి ఇటు సాంస్కృతిక పరంగాను అన్ని రకాల సేవలు చేసినటువంటి మా పి మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎటువంటి ఆరోగ్య ప్రణాళికతో నడిచాడో అది మిగతా జీవితాన్ని కూడా అదే ఆరోగ్య ప్రణాళికతో నడిచి అదే 58 కేజీలతో సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మా విశ్వవిద్య తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండానండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయడం, నా ద్వారా కొంత సందేశాన్ని ప్రజలకి అందించడం అనే కార్యక్రమం మీరు తలచినందుకు మీకు నేను కృతజ్ఞతను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా సంతోషం. ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ సమయ పాలన పాటించాలని కోరుకుంటూ నమస్కారం. నమస్తే సార్.